Hello friends, I am Krishna and welcome to our Invita YouTube channel, the world of English language and literature. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఆర్టికల్స్ గురించి తెలుసుకోబోయే ముందు మనము ఒక విషయం గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బిలీఫ్, నమ్మకం. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం ఒక పని చేయాలన్నప్పుడు దాని మీద మనకు సంపూర్ణంగా నమ్మకం ఉండాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు ఎట్ ది సేమ్ టైం యూ మస్ట్ హ్యావ్ ది బిలీఫ్ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవటం వల్ల నాకు పర్సనల్గా ప్రొఫెషనల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా బెనిఫిట్స్ ఇస్తుందని మీరు నమ్మాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు నమ్ముతారో ఆ నమ్మకం మిమ్మల్ని పని చేసే విధంగా మోటివేట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు పని చేస్తారో ఆటోమేటిక్గా గుడ్ రిజల్ట్స్ విల్ ప్లేస్ ఇన్ యువర్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద బిలీఫ్ దట్ యూ నీడ్ టు హ్యావ్ వైల్ లెర్నింగ్ ఎనీథింగ్. సో లెట్ us జంప్ ఇన్ టు ది టుడేస్ టాపిక్, దట్ ఈస్ ఆర్టికల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆర్టికల్స్ అంటే ఏంటి, అసలు ఆర్టికల్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యూజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆర్టికల్స్ని యూజ్ చేయాలంటే ఎలాంటి గ్రామటికల్ రూల్స్ మనం ఫాలో అవ్వాలి అనే విషయాలు ఈ వీడియో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. అదే విధంగా వీడియో చివరిలో, యాజ్ వి డూ ఇన్ ఎవ్రీ వీడియో చివరిలో ఈ టాపిక్ మీద మనము ఒక ఎక్సర్సైజ్ కూడా చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ ఎగ్జాంపుల్స్ని ఒకసారి చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ నుంచి మనము ఆర్టికల్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, అసలు ఆర్టికల్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యూజ్ చేయడానికి ఎగ్జాక్ట్ పర్పస్ ఏంటో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ సెంటెన్స్, కృష్ణ హ్యాస్ జాయిన్డ్ ఇన్ ఏ కాలేజ్. సెకండ్ సెంటెన్స్, ద కాలేజ్ వేర్ కృష్ణ హ్యాస్ జాయిన్డ్ హ్యాస్ ఆల్సో గివెన్ an admission to my friend. Third sentence, Manish purchased a mobile phone. Fourth sentence, the mobile phone which was purchased by Manish was so expensive. ఫ్రెండ్స్, ఈ 4 సెంటెన్సెస్ని మీరు గమనిస్తే ఫస్ట్ సెంటెన్స్లో ఏ కాలేజ్ అంటున్నాను, సెకండ్ సెంటెన్స్లో ది కాలేజ్ అంటున్నాను, థర్డ్ సెంటెన్స్లో ఏ మొబైల్ ఫోన్ అంటున్నాను, ఫోర్త్ సెంటెన్స్లో ది మొబైల్ ఫోన్ అంటున్నాను ఫ్రెండ్స్. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది, నేను ఫస్ట్ సెంటెన్స్లో ఏ కాలేజ్ అని ఆ కాలేజ్ గురించి ప్రత్యేకంగా ఏమి చెప్పలేదు ఫ్రెండ్స్. జస్ట్ ఏ కాలేజ్, దట్ మీన్స్ ఎనీ కాలేజ్. సెకండ్ సెంటెన్స్లో ది కాలేజ్ అని చెప్పి అక్కడ ఆ కాలేజ్ గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆ ప్రత్యేకమైన విషయం ఏంటి, ద కాలేజ్ వేర్ కృష్ణ హ్యాస్ జాయిన్డ్ హ్యాస్ ఆల్సో గివెన్ అన్ అడ్మిషన్ టు మై ఫ్రెండ్. సో అక్కడ ఆ కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడైతే కృష్ణ జాయిన్ అయ్యాడో నా ఫ్రెండ్కి కూడా అడ్మిషన్ వచ్చిందని మనము ఆ కాలేజ్ గురించి రిఫర్ చేస్తూ ఒక ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ ఆ కాలేజీకి ఇచ్చాం ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్లో మనీష్ పర్చేస్డ్ ఏ మొబైల్ ఫోన్. ఇక్కడ మీరు గమనిస్తే ఏ మొబైల్ ఫోన్ అంటున్నాను ఫ్రెండ్స్, అంటే ఎనీ మొబైల్. వీ డోంట్ నో విచ్ సార్ట్ ఆఫ్ మొబైల్ దట్ ఈస్, దట్ మీన్స్ ఎనీ మొబైల్ ఇన్ జనరల్ సెన్స్. ఇక్కడ ఫోర్త్ సెంటెన్స్ మీరు గమనిస్తే ద మొబైల్ ఫోన్ విచ్ వాజ్ పర్చేస్డ్ బై మనీష్ వాజ్ సో ఎక్స్పెన్సివ్. ఇక్కడ నేను ది మొబైల్ ఫోన్ అని చెప్పి దాన్ని ప్రత్యేకంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. దాని ప్రత్యేకత ఏంటి ఇక్కడ, సో ఎక్స్పెన్సివ్. అంటే ఫ్రెండ్స్, ఈ 4 సెంటెన్స్ ద్వారా మనం ఏం గమనించవచ్చు అంటే, ఆర్టికల్స్ని ప్రత్యేకంగా రెండే 2 సందర్భాల్లో యూజ్ చేస్తాం. ఒకటి, ఏదైనా నౌన్ని సాధారణంగా జనరలైజ్ చేసి మాట్లాడినప్పుడు. రెండోసారి, ఏదైనా ఒక నౌన్ని ప్రత్యేకించి చెప్పినప్పుడు, ప్రత్యేకించి రిఫర్ చేసినప్పుడు, ప్రత్యేకించి మెన్షన్ చేసినప్పుడు మనం ఆర్టికల్స్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే ఆర్టికల్స్ యొక్క డెఫినేషన్ ఏమవుతుందంటే, an article used before nouns to describe about them either in general sense or in specific sense. అంటే ఆర్టికల్ని నౌన్స్ ముందు యూజ్ చేస్తాం. అది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఆ నౌన్ గురించి సాధారణంగా చెప్పటానికి, ఆ నౌన్ గురించి ప్రత్యేకంగా చెప్పటానికి మనం ఆర్టికల్స్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ది ఎగ్జాక్ట్ పర్పస్ ఆఫ్ యూజింగ్ ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇంగ్లీష్ గ్రామర్లో 2 రకాలైన ఆర్టికల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఇండిఫినైట్ ఆర్టికల్, రెండోది డెఫినైట్ ఆర్టికల్.
అయితే ఇక్కడ ఇండిఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇండిఫినెట్ ఆర్టికల్స్లో ఏని యాన్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. అయితే ఏని ఎప్పుడు ఉపయోగిస్తాం, యాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఏని ఎప్పుడు యూజ్ చేస్తామంటే an indefinite article a is used in general sense before singular nouns when they are begun with the consonant sounds. ఇక్కడ ఏని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎప్పుడైతే ఒక నౌన్ని జనరల్ సెన్స్గా మాట్లాడతామో, అంటే కామన్గా జనరలైజ్ చేసి సాధారణంగా ఒక నౌన్ని మెన్షన్ చేసినప్పుడు మనము ఏని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. అది ఎలాంటి నౌన్ అయి ఉండాలి, సింగులర్ నౌన్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ సింగులర్ నౌన్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలంటే ఒకసారి లెక్చర్ 1ని మీరు వినండి ఫ్రెండ్స్. అక్కడ నేను నౌన్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీరు ఒక్కసారి గో త్రూ ది లెక్చర్ 1, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చాను. మీరు ఒకసారి ఆర్టికల్స్ గురించి తెలుసుకునే ముందు మీకు కొంచెం నౌన్స్ గురించి కూడా తెలియాలి ఫ్రెండ్స్. సో ప్లీజ్ గో త్రూ ది లెక్చర్ 1. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఎగ్జాంపుల్స్ మనం చూడటం వల్ల ఇంకా బాగా క్లారిటీగా ఏని ఎప్పుడు ఉపయోగిస్తామో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బ్యాగ్, ఏ మ్యాన్, ఏ డాక్టర్, ఏ పెన్సిల్, ఏ కార్, ఏ చైర్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు గమనిస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి అన్ని సింగులర్ నౌన్స్ అండ్ ఆల్సో దే ఆల్ ఆర్ బిగిన్ విత్ ది కాన్సోనెంట్ సౌండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఫ్రెండ్, సింగులర్ నౌన్స్ ఓవెల్ లెటర్తో బిగిన్ అయ్యి కాన్సోనెంట్ సౌండ్ ఇస్తాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, యూనివర్సిటీ, యూనియన్, 1 రూపీ కాయిన్. ఇక్కడ సింగులర్ నౌన్స్ని మీరు గమనిస్తే ఫస్ట్ యూనివర్సిటీ, ఇక్కడ యూ అనేది ఓవెల్ లెటర్ ఫ్రెండ్స్, కానీ ఇక్కడ దాన్ని మనము యూనివర్సిటీ అని చదవట్లేదు, యూనివర్సిటీ అని చదువుతున్నాం. ఊ అనేది ఓవెల్ సౌండ్, యు అనేది కాన్సోనెంట్ సౌండ్. ఇక్కడ ఓవెల్ లెటర్తో బిగిన్ అయినా కూడా కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ మనము ఏ యూనివర్సిటీ అని అనాలి ఫ్రెండ్స్, కానీ యాన్ యూనివర్సిటీ అని అనకూడదు ఫ్రెండ్స్. అదేవిధంగా సెకండ్ దాంట్లో ఏ యూనియన్, ఇట్ ఈజ్ నాట్ యూనియన్, ఇట్ ఈజ్ యూనియన్. ఇక్కడ యూనియన్ అనేది యు అనే ఓవెల్ లెటర్తో స్టార్ట్ అయినా కూడా దాని యొక్క సౌండింగ్ మాత్రం కాన్సోనెంట్ లెటర్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇట్ ఈజ్ నాట్ యూనియన్, ఇట్ ఈజ్ యూనియన్. సో ఏ యూనియన్. అదేవిధంగా 1 రూపీ కాయిన్. ఇక్కడ ఈ సింగులర్ నౌన్ని మీరు గమనిస్తే దాని ఇనిషియల్గా ఓవెల్ లెటర్తో స్టార్ట్ అయింది కానీ కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే కాన్సోనెంట్ సౌండ్ ఇస్తే మనం ఖచ్చితంగా దాని ముందు ఏ అనే ఇండిఫినెట్ ఆర్టికల్ పెట్టాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ 1 రూపీ కాయిన్ ఫ్రెండ్స్, బట్ నాట్ 1 రూపీ కాయిన్. ఓ అంటే ఓవెల్ అవుతుంది, వా అంటే కాన్సోనెంట్ అవుతుంది. ఖచ్చితంగా ఏ అనే ఇండిఫినెట్ ఆర్టికల్ ఈ సింగులర్ నౌన్ ముందు మనం పెట్టాలి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ది ఎగ్జాంప్షన్ అబౌట్ యూజింగ్ ఇండిఫినెట్ ఆర్టికల్ ఏ. లెట్స్ మూవ్ ఆన్ టు ది హౌ టు యూజ్ యాన్. ఫ్రెండ్స్, యాన్ ఎప్పుడు ఉపయోగిస్తామో కూడా చూద్దాం. యాన్ ఈజ్ యూజ్డ్ ఇన్ జనరల్ సెన్స్ బిఫోర్ సింగులర్ నౌన్స్ వెన్ దే ఆర్ బిగన్ విత్ ఓవెల్ సౌండ్. ఫ్రెండ్స్, ఇక్కడ యాన్ ఎప్పుడు యూజ్ చేస్తామంట, సాధారణంగా జనరలైజ్ చేసి ఏదైనా ఒక నౌన్ని మనం మెన్షన్ చేసినప్పుడు, ప్రత్యేకించి కాకుండా సాధారణంగా కామన్గా ఒక నౌన్ని మనం మాట్లాడుతున్నప్పుడు. అదేవిధంగా ఎప్పుడు యూజ్ చేస్తామంట, సింగులర్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం. అది కూడా ఎప్పుడు అంటే వాటి యొక్క ఇనిషియల్ సౌండ్ ఓవెల్ లెటర్తో మొదలవుతాయి. అంటే ఇనిషియల్ సౌండ్స్ అంటే ఇక్కడ ఆ నుంచి అమ్మహ వరకు ఉన్న సౌండ్స్ అన్నీ ఓవెల్ సౌండ్స్ ఫ్రెండ్స్. ఈ సౌండ్స్తో ఏదైనా సింగులర్ నౌన్ కనుక బిగిన్ అవుతే వాటి ముందు మనము ఖచ్చితంగా యాన్ అనే ఇండిఫినెట్ ఆర్టికల్ని పెట్టాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, యాన్ అంబ్రెల్లా, యాన్ యాపిల్, యాన్ ఎలిఫెంట్, యాన్ ఇన్స్టిట్యూషన్, యాన్ అడ్మిషన్, యాన్ యాక్సిడెంట్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిలో మనం గమనించినట్లయితే వాటి మొదటి సౌండ్ ఓవెల్ లెటర్ సౌండ్ ఫ్రెండ్స్. అంటే ఓవెల్ లెటర్ సౌండ్తో ఆ యొక్క సింగులర్ నౌన్స్ బిగిన్ అవుతున్నాయి కాబట్టి వాటి ముందు మనము యాన్ అనే ఇండిఫినెట్ ఆర్టికల్ పెట్టాలి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కొన్ని మినహాయింపులు ఉన్నాయి ఫ్రెండ్స్, అవి ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో
కొన్ని లెటర్స్ కాన్సోనెంట్స్ అయినా కూడా అవి ఇనిషియల్గా ఓవెల్ సౌండ్ ఇస్తాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్, హెచ్, ఎల్, ఎం, ఎన్, ఆర్, ఎస్, ఎక్స్. ఈ లెటర్స్ అన్నీ కాన్సోనెంట్ అయినా కూడా వాటి యొక్క ఇనిషియల్ సౌండ్ అనేది ఓవెల్ సౌండ్ అయిన ఏ అనే సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. సో వీటిని అబ్రివేషన్స్లో యూజ్ చేసేటప్పుడు మనము వాటి ముందు యాన్ అనే ఇండిఫినెట్ ఆర్టికల్ పెట్టాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాన్ ఎమ్మెల్యే, యాన్ హెచ్ఓడి, యాన్ ఎఫ్ఐఆర్, యాన్ ఎస్ఐ, యాన్ ఎక్స్రే, యాన్ ఎస్పి. ఇక్కడ ఈ లెటర్స్ కాన్సోనెంట్స్ అయినా కూడా అవి ఇనిషియల్గా ఓవెల్ సౌండింగ్ ఇస్తున్నాయి కాబట్టి మనము ఇక్కడ యాన్ అనే ఇండిఫినెట్ ఆర్టికల్ని ఈ అబ్రివేషన్స్ ముందు యూజ్ చేసాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండిఫినెట్ ఆర్టికల్స్ ఏ అండ్ యాన్. ఫర్ డెఫినెట్ ఆర్టికల్ ది and where we do not use articles, please watch part 2 video of articles. And also, to get more updates from Ingvita YouTube channel, please do subscribe, share, like and comment to our Ingvita YouTube channel. Thank you for watching, friends.